వర్గాలు అన్ని కలిపితే కనుక 1 కోటి ఓట్లు పోతాయి మీకు అని విమర్శించేవారు. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగులలో అప్పట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు లేదా జగన్ అనుకూల ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటే ఎవడూ చేయరు. ఇప్పుడు కూడా వీళ్ళు లెక్క ఏంటి, ఓకే సచివాలయ ఉద్యోగులు 1,50,000 వేసుకో, వీళ్ళు 2.5 5 లక్షలు, వీళ్ళు 5 లక్షలు లెక్కేస్తారు. ఇది 4 లక్షలే 4 లక్షలే ఇంతే. అదే సమయంలో మనకు 5 లక్షలు అటు పక్కన కుటుంబాలతో సహా మనకు అనుకూలంగా ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ బోల్డ్ లంచాలు తినేవాడికి లంచాలు దొరుకుతున్నది, కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు ఇంకోటి జగన్ని రానిరాలి జీవితంలో, కాబట్టి వీళ్ళ వల్ల మనకేం పోదులే అనే లెక్కనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది దీర్ఘకాలికంగా ఎట్లుంటుంది. ఇవాళ జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగిని వేధించినోడు ఎవడు లేడు. ఏ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఆ పాఠాలు చెప్పినటువంటి టీచర్లు బాధపడ్డారు, కానీ టీచర్లను ఎవడరా నువ్వు ఈ టైప్లో మాట్లాడినటువంటి ఎక్కడుంది? అదే సందర్భంలో స్కూళ్ళని బాగు చేసుకున్నారా, నాశనం చేసుకున్నారా? లేదు. ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయా? వెంటపడి వేధించిన సందర్భాలు ఉన్నాయా? లేదు కదా. వాళ్ళకి పనే లేదని కదా ఓ పక్కన గొడవ. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా చోట్ల ఏం జరుగుతున్నది, అధికారుల మీద ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీపీపీనే ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, వాళ్ళకందరికీ ఇప్పుడు ఎంత నరకం. అధికారంలో తెలుగుదేశం ఉంది, బీజేపీనే ఉంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఉద్యోగులు ఇద్దరు బెదిరిస్తుంటారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. జనసేన వాళ్ళు నా మాట వినాలంటారు, తెలుగుదేశం వాళ్ళు నా మాట వినాలంటారు. ఎవరి మాట వినాలో అర్థం కాదు. వీళ్ళ మాట అన్నప్పుడు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ మాట అన్నప్పుడు వీళ్ళు తిడుతున్నారు. చివరికి ఉద్యోగులకి రోజు నిత్య నరకం అవుతుంది. ఈ వాతావరణం రేపొద్దున ఎవరు కన్విన్స్ చేస్తారు, ఎవరు సెట్ చేస్తారు? రేపొద్దున ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ వదిలేసిన అంశాలన్నీ రేపొద్దున మైనస్ అవుతాయి. కాకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికే సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఈ చర్చ జరగదు అనేటటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉండే వైఫై ఆ నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుంది. జగన్ మార్క్ ని కంప్లీట్ గా చెరిపేసే